తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. ఆదోని పట్టణంలో ఆర్ఆర్ స్పోర్ట్స్ అండ్ కేఫ్ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఎమ్మిగనూరు రోడ్డులోని స్టార్ నర్సింగ్ హోమ్ సమీపంలో నిర్మించిన ఈ ఆధునిక స్పోర్ట్స్ సెంటర్ను స్థానిక ప్రజలు, యువత ఉత్సాహంతో స్వాగతించారు. ప్రారంభ కార్యక్రమానికి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జనసేన ఇన్ఛార్జి మల్లప్ప, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి సాయి ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జి దేవిశెట్టి ప్రకాష్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభం తర్వాత నేతలు క్రికెట్ బ్యాట్ పట్టి ఆటలో పాల్గొని సందడి చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి సాయి ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జి దేవిశెట్టి ప్రకాష్ క్రికెట్ ఆడుతున్న దృశ్యాలు అక్కడి ప్రజలను ఆకట్టుకున్నాయి. యువతతో కలిసి నేతలు ఆడటం కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. ఈ రోజు మా ఆదోనిలో ఆర్ఆర్ స్పోర్ట్స్ అండ్ కేఫ్ ఈరోజు ఎమ్మిగనూరు రోడ్ లో మొదలైంది. కొత్తగా నిర్మించినటువంటి ఈ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎక్కడైతే మైదానాలు తక్కువగా ఉంటాయో, ఎక్కడైతే ఆడడానికి సరైన స్పేస్ లేదో తయారు చేసినందుకు ఎంత డబ్బులు ఖర్చు పెడతామో దాంట్లో 35% సబ్సిడీ కింద ప్రభుత్వం కూడా వీళ్లకు రుణాన్ని మంజూరు చేస్తుంది. ఇది కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మరిన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఆదోనిలో రావాలని, ఆదోనిలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ కూడా మంచిగా తయారైతే హెల్దీ ఆదోని బ్రహ్మాండంగా ఉంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మంచి ఆలోచన వచ్చింది తాయండికి. ఎందుకంటే క్రికెట్ అంటేనే అందరూ పడిసి వస్తారు. ఇప్పుడు పిల్లోళ్ళంతా చిన్న పిల్లోళ్ళ వరకు క్రికెట్ అంటేనే ఎంతో ఆసక్తి కనపరిచే పరిస్థితి ఉంది. మంచి ఐడియా తీసుకొని తాయన ఈ స్టేడియం ని ఏర్పాటు చేసుకొని అందరికి కూడా అనుకూలంగా ఉండే విధంగా చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. దాదాపుగా బాగానే ఈ స్టేడియం కోసం బాగానే ఖర్చు పెట్టాడు. మంచి ఆలోచన ఇది. ఎందుకంటే ఖర్చు కన్నా ఇంపార్టెంట్ మంచి ఆలోచన ఇది. ఎక్కువ ఎక్కడో పోయి గ్రౌండ్ లో పోయి ఆడే బదులు ఇక్కడికి వచ్చి స్టేడియంకి వచ్చి పిల్లోళ్ళంతా కూడా ఇక్కడ ఎలాంటి సమస్య ఉండదు. ఇంకా వాళ్ళకి పిల్లోళ్ళకి కూడా ఏదో కింద పడి మామూలు గ్రౌండ్లకు పోతే కింద పడి దెబ్బలు తగిలినా కూడా పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏది కూడా ఎలాంటి సమస్య లేకోకుండా ఒక వయసు ఉన్న వాళ్ళంతా కూడా బాగా, అది కాక టిఫిన్ సెంటర్ కూడా పెట్టా అని చెప్పేసి రెస్టారెంట్, దీంతో పాటు రెస్టారెంట్ బాగా ఆడి అలసిపోయిన తర్వాత పైన రెస్టారెంట్ పోయి బాగా టిఫిన్ చేసి ఉండేదానికి. అంటే పేరెంట్స్ కూడా వస్తుంటారు మామూలుగా, వీళ్ళు ఒకటే ఉండదు కదా, పిల్లోళ్ళ ద్వారా పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళు ఏం ఆడుతా ఉన్నారో లేదని చూసేదానికి కూడా అక్కడ కూర్చొని 2 పనులు అవుతాయి. క్యాంటీన్ నడుస్తూ ఉంటది, ఇక్కడ వీళ్ళ ఆటలు నడుస్తూ ఉంటాయి. చాలా సంతోషం. మంచి ప్లాన్ కూడా ఎవరు ఇచ్చారో తెలియదు కానీ బాగా కనపడతా ఉంది. కాబట్టి ఏదన్నా ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ కష్టార్జితానికి ఇంకా భగవంతుడు సహకారం ఏమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇలాంటివి ఆదరణ కావడం వల్ల ఉపయోగమేనా? 100% ఉపయోగమే. ఈరోజు ఉంటే యువకులు అడ్డుదారి పడకుండా ఇలాంటి స్పోర్ట్స్ గేమ్స్ ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళకు ఒక యాక్టివ్నెస్ వస్తుంది. ఎందుకంటే నేను కూడా 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు వికెట్ కీపర్ గా ఉన్నా, 78 వరకు ఉన్నా. సరే, నియర్లీ 69 10th నుంచి ఫైనల్ ఇయర్ డిగ్రీ వరకు క్రికెట్ కీపర్ ఉన్నా. అన్ని స్పోర్ట్స్ ఉన్నా. నేను ఆ రోజు బ్రహ్మాండంగా ఆడుతుంటే
ఆ రోజు కపిల్ దేవ్ ఇండియాకి ఎట్లా ఫేమస్, నేను కూడా కొడితే సిక్సర్ లేకుంటే అవుట్. అట్లా ఇంటర్మీడియట్ లో కర్నూలు చేసిన, అయిన తర్వాత రైల్వే స్టేషన్ చేసిన వాకింగ్ వద్దన్నారు. ఇప్పుడు ఖాళీ యోగా చేస్తున్నా. ఆ దేవుడి ఆశ్రయంతో, ప్రజల అభిమానంతో నేను ఇంతవరకు బ్రహ్మాండంగా యాక్టివ్ గా ఉంటున్నా. అదే నన్ను కాపాడుతుండేది. ఇక్కడ కూడా మన మిత్రులు, యువకులు ఒక మంచి దీన్ని చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా. ఈరోజు ఆదోని పట్టణంలోని ఎమీనూర్ రోడ్ లో స్టార్ నర్సింగ్ హోమ్ పక్కన ఆర్ఆర్ స్పోర్ట్స్ కేఫ్ అనేటువంటిది ప్రారంభించినారు. సో ఇక్కడ బాక్స్ క్రికెట్, దాంతో పాటు పికిల్ బాల్ గేమ్ కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినారు. ఈ యొక్క ఆర్ఆర్ స్పోర్ట్స్ కేఫ్ ప్రొపరేటర్ అనేటువంటి రామకృష్ణ మరియు రాజేష్ గారికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.